కౌశిక్కి బాబు వీళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత పుట్టిన బాబు జాతకాన్ని దాత్రి వాళ్ళు పంతులు గారికి చూపిస్తూ ఉంటారు. బాబు ఏ టైంలో పుట్టాడని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే సాయంత్రం 3:30 పంతులు గారు అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. దాంతో పంతులు గారు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది పంతులు గారు అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. దాంతో పంతులు గారు బాబు దోషకాలంలో పుట్టాడు, మేనమామకు మంచిది కాదు, శాంతి పూజ అయ్యేంత వరకు బాబుని మేనమామ చూడకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో దాత్రి కంగారుగా ఈ విషయం తెలియక బాబు పుట్టగానే మేనమామలిద్దరూ చూసేశారు పంతులు గారు, ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే దోష నివారణ పూజ చేయాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. వైజయంతి యువరాజు దగ్గరికి వచ్చి అబ్బోడా ఈ పూజ అయ్యేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండబ్బోడా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి యువరాజు అంటాడు. మరో పక్క దాత్రి కేదార్ ఇద్దరు కూడా బయటకు వెళ్తూ కౌశికితో వదిన మేము స్కూల్లో అర్జెంట్ పనుండి వెళ్తున్నాము అని చెప్పి దాత్రి అంటూ ఉంటే కేదార్ నువ్వు జాగ్రత్త అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. అలాగే వదిన జాగ్రత్తగా ఉంటామని చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు కూడా జేడికేడీలుగా రివాల్వర్ పట్టుకుని ఏదో ఆపరేషన్ మీద బయటకు వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్నట్టుండి ఒక ఫోటో కింద పడి పగిలిపోతుంది. ఆ ఫోటో పగలగానే కౌశికి అది అపశకునంగా భావించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.